బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం నేటి నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 3 రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికల నిర్వహణ పరమైన అంశాలపై చర్చించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం నేటి నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ ప్రియా. రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరుగుతా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ ఫీవర్ అంటే పార్టీల మధ్య ఇప్పటికే మాటలు తూటాలతో పేలుతుండగా తాజాగా ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్రంలో సిద్ధమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ రాజకీయ పార్టీలతో మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అధికారులు 17 మంది అధికారుల బృందం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించడం. ముఖ్యంగా హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్లో వీళ్ళందరూ కూడా ఇక్కడ సంబంధిత అధికారులతో కూడా మీటింగ్ లో ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 15 మంది అధికారుల బృందం హైదరాబాద్ కు తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. ఇక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహించున్నారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, సిఎస్ శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ లతో ఈసీ సమావేశం కాబోతుంది. అదేవిధంగా సిఈసి బృందం రాకతో అతి త్వరలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అదేవిధంగా సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు రాష్ట్రంలో ఏ విధంగా సన్నద్ధత ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలక్షన్ నిర్వహిస్తే భద్రతా పరమైన అంశాలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి అని చెప్పి వీటన్నిటిపై సమగ్రంగా ఈ కమిటీ ఎలక్షన్ బృందం అయితే విశ్లేషించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ టీమ్ లో ముఖ్యంగా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో పాటు ఇతర అధికారులు కూడా ఈ 3 రోజుల పాటు సమావేశం కానున్నారు. ప్రభుత్వ పరంగా అందిస్తున్నటువంటి సహకారంపై కూడా చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డీజీపీతో ఈ బృందం ప్రత్యేకంగా మీటింగ్ కూడా ఏర్పాటు కానుంది. అదేవిధంగా పర్యటన చివరిలో అంటే ఎల్లుండి ఈ 3 రోజుల తర్వాత ఎల్లుండి మీడియా బ్రీఫింగ్ కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎలక్షన్లకు సంబంధించి రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇప్పటికీ ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి వీళ్ళు ఈ బృందం ఏ విధంగా 3 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు చేపడుతున్న షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఈ అక్టోబర్ 2వ వారంలోనే ఈ ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే ఒక ప్రచారం అయితే సాగుతా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ 3 రోజుల పాటు కూడా వాళ్ళ షెడ్యూల్ ఏ విధంగా ఉంది అంటే ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు తాజ్ కృష్ణ హోటల్ కి రానున్నారు. తాజ్ కృష్ణ హోటల్ కి వచ్చిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలతో కూడా సమావేశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటలకు రాజకీయ పార్టీలతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలు అందరితో కూడా సమావేశం కానున్నారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో రివ్యూ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా 4వ తేదీ అంటే రేపు ఉదయం 6:30కు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై సైక్లోథాన్ వాగ్దాన్ తో దాన్ని కూడా సందర్శించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రేపు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఎల్లుండి 5వ తేదీన ఉదయం 9 గంటలకు టెక్ మహీంద్రాలో స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ప్రత్యేకంగా ఇంటరాక్షన్ కూడా కానున్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు కూడా అప్పటికప్పుడే ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఎల్లుండి 11 గంటలకు సిఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్లతో సమావేశం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1 గంటకు 5వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఒక ఎన్నికల వేడి అయితే కనిపిస్తా ఉంది. ఈ టూర్ తో
ఎన్నికలు ఇంకా నెక్స్ట్ వీకే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ప్రియా. అయితే రాజు, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్రం 3 రోజుల సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఇక ఆ సమావేశంలో దేని గురించి ఎక్కువగా చర్చలు జరిపే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే అందుకు సంబంధించిన సిబ్బంది అందరూ అందుబాటులో, ఎంతమంది సిబ్బంది అవసరం ఆ సిబ్బంది అందుబాటులో ఉంటారు, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో, అదే విధంగా ఆ ఓటర్లకు అవగాహన కల్పించడానికి కూడా సమయం ఎంత మేరకు ఉంటుంది, అదేవిధంగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామరస్యపూర్వకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే అవకాశం ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఎన్ని దశల్లో ఎన్నికలు జరపాలి, రాష్ట్రంలో ఒకే దశ ఎన్నికలు జరపాలా లేకుంటే వివిధ దశల్లో ఎన్నికలు జరపాలా అనేటివి కూలంకషంగా ఈ మీటింగ్ లో చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా పోలీస్ అధికారుల నుంచి కానీ ఏ విధంగా సహకారాలు అందుతాయి ఎలక్షన్ కమిషన్ కి, ఎన్నికల నిర్వహణకు ఎట్లాంటి ప్రభుత్వపరమైన సహకారం ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ మీటింగ్ లో చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా దివ్యాంగులకు వాళ్ళకు ఇంటి వద్ద నుంచే ఓటు చేసే అవకాశము ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏజ్ పైబడిన వారు, వయసు ఎక్కువ పైబడిన వారికి కూడా ఇంటి దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు ఏ విధంగా అందించాలి, అదేవిధంగా యువ ఓటర్లు, ముఖ్యంగా యువ ఓటర్లు దాదాపు పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ కు చాలా మంది దూరంగా ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఓటింగ్ కు తీసుకురావడానికి ప్రత్యేకంగా ఎట్లాంటి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా వివిధ రాజకీయ పార్టీలతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎక్సైజ్ శాఖతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో మద్యము డబ్బు విచ్చలవిడిగా పంపిణీ అవ్వకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖతో కూడా వాళ్ళతో సమావేశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వివిధ ఏజెన్సీలతో, ఎన్ఫోర్స్మెంట్ లతో ఏజెన్సీలో భాగంగా అందులో ఈ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళ మీటింగ్ అయితే ఓవరాల్ గా చెప్పాలంటే రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఇప్పటికిప్పుడు సన్నద్ధత, భద్రతాపరమైన అంశాలు, ఎన్నికలకు ఓటింగ్ శాతాన్ని పెంచడము, అదేవిధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడము, వివిధ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఏవైతే అపోహలు ఉన్నాయో, ప్రజల్లో ఉన్న అపోహలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి వాటన్నిటికీ వీళ్ళందరూ సమాధానం చెప్పే విధంగా అయితే ఈ మీటింగ్ ఉంటుందని చెప్పి కూడా చెప్పొచ్చు. అయితే రాజు, కేంద్రం ముఖ్యంగా ఏ ఓటర్లను ఆకర్షిస్తుంది? అంటే పురుషనా, మహిళలనా, లేదంటే దివ్యాంగులనా? ఎక్కువగా ఏ ఓట్లు కావాలని కోరుకుంటుంది? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పట్టణ ప్రాంతాల్లో కంటే పల్లె ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ప్రతిసారి కూడా ఎక్కువగా నమోదవుతుంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం చాలా తక్కువగా నమోదవుతుంది. చాలా మందికి ఆ రోజు ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేసేది ఒక హాలిడే గా ఫీల్ చాలా మంది కూడా అసలు ఓటింగ్ కు వెళ్ళడానికి కూడా బద్దకించే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎలక్షన్స్ వైపు మళ్లించాలంటే ఏ విధమైన, ముఖ్యంగా యువత, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. సో అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటింగ్ లో పాల్గొనాలి. అప్పుడే మనము ఎవరైతే ప్రజాభిప్రాయం వెల్లడై ప్రజలకు ఎవరైతే కావాలో ఆ నాయకుడే ఎన్నికవుతారు. కాబట్టి సో ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించాలంటే ఖచ్చితంగా అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పి చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో యువత ఏ విధంగా ఓటింగ్ కు మళ్లిస్తారు, అదేవిధంగా దివ్యాంగులను కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్ శాతం పెంచాలి. చాలా మంది కొన్ని పరిస్థితులు కూడా అనుకూలించవు, వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి ప్రయోగాలు కూడా చేయనున్నారా అని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా కొన్ని ఏవైతే పోలింగ్ స్టేషన్లు ఉంటాయో అక్కడ ప్రత్యేకంగా కొన్ని పోలింగ్ స్టేషన్లను ఇట్లా ఎంచుకొని అక్కడ కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించే ఉంది. అదేవిధంగా ఎవరైతే అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో లేదంటే. థ్యాంక్ యూ రాజు ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.